రైట్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పరిరక్షణకు రేపు నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పర్యటిస్తారని డీసీసీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం సాధక బాధకాలపై స్థానిక కూలీలతో మాటామంతి నిర్వహిస్తారని పేర్కొన్నారు. వీజీబీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు ప్రజాస్వామ్యవాదులు, గ్రామీణ ప్రజలు, మేధావులు, మహిళలు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం రూపురేఖలు మార్చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలపై రాబోయే రోజులలో కాంగ్రెస్ విస్తృతంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రీజన్ సంఘటన్ అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు సంబంధించి ఏఐసీసీ అబ్జర్వర్ని పంపి అక్కడ ఉండేటటువంటి మెజారిటీ కార్యకర్తలు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ఏఐసీసీ వాళ్ళు అధిష్టానానికి ప్రతిపాదించిన మీదట పీసీసీ యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను దేశవ్యాప్తంగా కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అని నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి ముస్లిం సోదరుడు ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తిని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులకి పేరు పేరున చేతులు జోడించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.